హలో ఎవరీబడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వార్తని. ఇవాళ కూడా మనము డైలీ వాడే కొన్ని వాక్యాలని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, నేను ఎందుకు చేయలేదా అనిపించింది. ఇలా మనం రెగ్యులర్ వాడుతూ ఉంటాం. నేను అక్కడికి ఎందుకు పోలేదా అనిపించింది, ఎందుకు చేయలేదా అనిపించింది అని. ఐ ఫెల్ట్ లైక్ వై డిడ్ంట్ ఐ డూ. ఐ ఫెల్ట్ లైక్ వై డిడ్ంట్ ఐ డూ. నేను ఎందుకు చేయలేదా అని నాకు అనిపించింది. నేను ఎందుకు చూడలేదా అనిపించింది. నేను ఎందుకు అది చూడలేదా అని అనిపించింది అంటే ఐ ఫెల్ట్ లైక్ వై డిడింట్ ఐ సీ. ఐ ఫెల్ట్ లైక్ వై డిడింట్ ఐ సీ అంటామన్నమాట. నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేదా అనిపించింది. నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేదా అనిపించింది అంటే ఐ ఫెల్ట్ లైక్ వై డిడింట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. ఐ ఫెల్ట్ లైక్ వై డిడింట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేదా అనిపించింది అని. నన్ను నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు. నన్ను నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు అంటే వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ అంటాం. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ. నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ. నాకు ఎందుకు ఇది చెప్తున్నారు. నాకెందుకు ఇది చెప్తున్నారు. వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్. వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్. నాకెందుకు ఇది చెప్తున్నారు. వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్. నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు. నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు అంటే విత్ హూమ్ డిడ్ యూ గో దేర్ అంటాం. విత్ హూమ్ డిడ్ యూ గో దేర్. విత్ హూమ్ డిడ్ యూ గో దేర్. నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు అని. ఆమె ప్రతి సంవత్సరం అమెరికా వెళ్తుంది. ఆమె ప్రతి సంవత్సరం అమెరికాకి వెళ్తుంది అంటే షీ గోస్ టు అమెరికా ఎవ్రీ ఇయర్ అంటాం. షీ గోస్ టు అమెరికా ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం అమెరికా వెళ్తుంది అని. మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుతాము. మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుతాము అంటే వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే అంటాం. వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ప్రతి వారం మేము క్రికెట్ ఆడతాము ఎవ్రీ సండే. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అంటే డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ సే వన్స్. డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ సే వన్స్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అని. అతను నాకు ఎదురు సమాధానం చెప్పాడు. అతను నాకు ఎదురు సమాధానం చెప్పాడు అంటే హీ టాక్డ్ బ్యాక్ టు మీ అంటాం. బ్యాక్ టు మీ అంటే నాకు ఎదురు చెప్పాడు అని. హీ టాక్డ్ బ్యాక్ టు మీ. బ్యాక్ టు మీ. వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పకపోవడమే మంచిది. వాళ్ళకు ఎదురు సమాధానం చెప్పకపోవడమే మంచిది. దీని ఎలా చెప్తాము అంటే ఇట్స్ బెటర్ నాట్ టు టాక్. ఇట్స్ బెటర్ నాట్ టు టాక్ బ్యాక్ టు దెమ్. నాట్ టు టాక్ బ్యాక్ టు దెమ్. వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పకపోవడమే మంచిది. ఇట్స్ బెటర్. ఆమె ఎప్పుడు తన తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్తుంది. ఎదురు సమాధానం చెప్తుంది. దాని పేరెంట్స్కి ఎప్పుడు తను ఎదురు సమాధానం చెప్తుంది. షీ ఆల్వేస్ టాక్స్ బ్యాక్ టు హర్ పేరెంట్స్. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి టాక్స్ అంటే వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం అనమాట, సింగులర్ కాబట్టి. షీ ఆల్వేస్ టాక్స్ బ్యాక్ టు హర్ పేరెంట్స్. నువ్వు కూడా అంత తెలివిగలవాడివి కాదు. నువ్వు కూడా అంత తెలివిగలవాడివి కాదు. దీన్ని ఎలా అంటామంటే యు ఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఐదర్ అంటాం. యు ఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఐదర్. నువ్వు కూడా అంత తెలివైన వాడివేమి కాదు అని మీనింగ్ అనమాట. నువ్వు కూడా అంత గొప్పవాడివి కాదు. నువ్వు కూడా అంత గొప్పవాడివి కాదు. యు ఆర్ నాట్ దట్ గ్రేట్ ఐదర్ అంటాం. యు ఆర్ నాట్ దట్ గ్రేట్ ఐదర్. అంత గొప్పవాడు అయితే ఏం కాదు అని. నువ్వు కూడా అంత మూర్ఖుడివి కాదు. దీని ఎలా చెప్పాలి. నువ్వు కూడా అంత మూర్ఖుడివి కాదు అంటే యు ఆర్ నాట్ దట్ ఫూల్ ఐదర్ అంటాం. యు ఆర్ నాట్ దట్ ఫూల్ ఐదర్. యు ఆర్ నాట్ దట్ ఫూల్ ఐదర్ అంటాం. మీరు ఇంతసేపు ఏం వెతికారు. మీరు ఇంతసేపు ఏమి వెతికారు. వాట్ డిడ్ యూ సర్చ్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్ అంటాం. వాట్ డిడ్ యూ సర్చ్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్. మీరు ఇంతసేపు ఏం వెతికారు. వాట్ డిడ్ యూ సర్చ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. మీరు ఇంతసేపు ఏం నేర్చుకున్నారు. మీరు ఇంతసేపు ఏం నేర్చుకున్నారు. వాట్ డిడ్ యూ లెర్న్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్. వాట్ డిడ్ యూ లెర్న్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్. మీరు ఎంతసేపు ఏం నేర్చుకున్నారు అనేసి.
మీరు ఇంతసేపు ఏం కొన్నారు, మీరు ఇంతసేపు ఏమి కొన్నారు. వాట్ డిడ్ యూ బై ఫర్ సచ్ ఎ లాంగ్ టైం, వాట్ డిడ్ యూ బై ఫర్ సచ్ ఏ లాంగ్ టైం. మీరు ఇంతసేపు ఉన్నారు కదా, ఏం కొన్నారు మరి అన్నప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాం అనమాట. నువ్వు నన్ను ఏమీ నేర్చుకోనివ్వడం లేదు, నువ్వు నన్ను ఏమీ నేర్చుకోనివ్వడం లేదు, నువ్వు నన్ను ఏమీ నేర్చుకోనివ్వడం లేదు. యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ లెర్న్ ఎనీథింగ్, యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ లెర్న్ ఎనీథింగ్ అంటాం అనమాట. యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ లెర్న్ ఎనీథింగ్. నువ్వు నన్ను ఏమీ చెప్పనివ్వడం లేదు, నువ్వు నన్ను ఏమీ చెప్పనివ్వడం లేదు అన్నప్పుడు యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ సే ఎనీథింగ్, యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ సే ఎనీథింగ్. నువ్వు నన్ను ఏమీ చెప్పనివ్వడం లేదు, లెట్టింగ్ మీ సే ఎనీథింగ్ అంటాం అనమాట. వాళ్ళు ఇప్పటికీ పని పాట లేకుండా తిరుగుతూనే ఉన్నారా, వాళ్ళు ఇప్పటికీ పని పాట లేకుండా తిరుగుతూనే ఉన్నారా అంటుంటాం కదా, దాన్ని ఆర్ దే స్టిల్ వాండరింగ్ ఎయిమ్లెస్లీ, ఆర్ దే స్టిల్ వాండరింగ్ ఎయిమ్లెస్లీ. వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారా పని పట్ట లేకుండా అని. ఆర్ దే స్టిల్, వాండరింగ్ అంటే తిరగడం అనమాట, అంటే ఏ పని లేకుండా తిరిగే వాళ్ళు వాండరింగ్ అని చెప్తూ ఉంటాము. ఇప్పటి వరకు వాళ్ళు పని పాట లేకుండా తిరిగారు, ఇప్పటి వరకు వాళ్ళు పని పాట లేకుండా తిరిగారు. దే వాండర్డ్ ఎయిమ్లెస్లీ సో ఫార్ అంటాం. దే వాండర్డ్ ఎయిమ్లెస్లీ సో ఫార్. నువ్వు పని పాట లేకుండా తిరిగితే జాబ్ ఎలా వస్తుంది, నువ్వు పని పాట లేకుండా తిరిగితే జాబ్ ఎలా వస్తుంది. మరి దీని ఎలా చెప్పాలి. ఇఫ్ యూ వాండర్ ఎయిమ్లెస్లీ అంటే నువ్వు పని లేకుండా తిరుగుతూ ఉంటే అని. హౌ విల్ యూ గెట్ ఎ జాబ్, హౌ విల్ యూ గెట్ ఏ జాబ్, నీకు ఉద్యోగం ఎలా వస్తుంది, జాబ్ ఎలా వస్తుంది అని. ఇఫ్ యూ నెక్స్ట్ పని పాట లేకుండా తిరగకు. నెక్స్ట్ సెంటెన్స్ పని పాట లేకుండా తిరగకు అంటే డోంట్ వాండర్ ఎయిమ్లెస్లీ అంటాం. ఎయిమ్లెస్లీ అంటే పని పాట అనొచ్చు, లేకపోతే ఎటువంటి గోల్ లేకుండా ఎటువంటి ఎయిమ్ లేకుండా తిరగొద్దు అనేసి. ఉద్యోగం తెచ్చుకోవడం వాళ్ళకి తప్పనిసరి, ఉద్యోగం తెచ్చుకోవడం వాళ్ళకు తప్పనిసరి. అంటే ఇట్స్ మై కంపల్షన్ టు గెట్ ఏ జాబ్ అంటాం. ఉద్యోగం తెచ్చుకోవడం నాకు తప్పనిసరి, ఇక్కడ నాకు తప్పనిసరి. మ్యాచ్ గెలవడం మనకు తప్పనిసరి, ఇక్కడ మనకి అని చెప్తున్నాం కదా, కాబట్టి ఇక్కడ ఏం రావాలి మరి అవర్. ఇట్స్ అవర్ కంపల్షన్ టు విన్ ద మ్యాచ్, ఇట్స్ అవర్ కంపల్షన్ టు విన్ ద మ్యాచ్. మ్యాచ్ గెలవడం అనేది మనకు చాలా ముఖ్యము, తప్పనిసరి అని. డాక్టర్ని సంప్రదించడం మాకు తప్పనిసరి, డాక్టర్ని సంప్రదించడం మాకు తప్పనిసరి. ఇట్స్ అవర్ కంపల్షన్ టు కన్సల్ట్ ద డాక్టర్, ఇట్స్ అవర్ కంపల్షన్ టు కన్సల్ట్ ద డాక్టర్. డబ్బులు సంపాదించడం అతనికి తప్పనిసరి, డబ్బులు సంపాదించడం అతనికి తప్పనిసరి. మరి దీన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో, అది దానికి మీ ఆన్సర్ని కింద కామెంట్స్ తెలియజేయండి. నేను అడుగుతూ ఉంటే నువ్వు వెళ్ళిపోతున్నావు ఎందుకు, ఇది చాలా రెగ్యులర్గా జరిగే సంభాషణ అనమాట. నేను అడుగుతూ ఉంటే నువ్వు వెళ్ళిపోతున్నావు ఎందుకు అని. వై ఆర్ యూ గోయింగ్ అవే వైల్ ఆస్కింగ్ అంటాం. వై ఆర్ యూ గోయింగ్ అవే వైల్ ఆస్కింగ్. నేను అడుగుతూ ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని మీనింగ్ వస్తుంది అనమాట. దయచేసి మెల్లగా మాట్లాడతారా, దయచేసి మెల్లగా మాట్లాడతారా. వుడ్ యూ స్పీక్, వుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ. వుడ్ యూ అంటేనే యాక్చువల్గా పొలైట్లో వెళ్ళడము, ఇక మనం ప్లీజ్ అనేది ఆప్షన్ ఆడొచ్చు, డోంట్ వరీ. వుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ. దయచేసి పక్కకు జరుగుతారా, దయచేసి పక్కకు జరుగుతారా. వుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్, వుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్, వుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళతో మాట్లాడు, ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళతో మాట్లాడు. టు బీ ఆన్ ద సేఫ్ సైడ్, ఎందుకైనా మంచిది అన్నప్పుడు టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ అంటాం. టాక్ టు దెమ్ వన్స్ అంటాం. టు బీ ఆన్ ద సేఫ్ సైడ్, టాక్ టు దెమ్ వన్స్. టుడే క్లాస్ తెలిసిటండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మరొకటి చేద్దాము. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.